సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా తండేల్ కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. లవ్ స్టోరీ చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గత ఏడాదిలో విడుదలైన కస్టడీ కూడా ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచింది మచ్చ. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత 5 ఏళ్లుగా నాగ చైతన్య ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు చందు మొండేటితో తండేల్ కథ సెట్ అయ్యింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు అయితే దక్కింది మచ్చ. ఆ మూవీ తర్వాత ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తండేల్ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ అయితే క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుండి విడుదలైన పాటలు, ట్రైలర్లు భారీ అంచనాలు అయితే పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనంలోకి తండేల్ అయితే దూసుకొచ్చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, నాగ చైతన్య, చందు మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది 3 బోట్లలో గుజరాత్ వేరవాళ్ళ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్తాన్ ప్రదేశిక జాలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాకిస్తాన్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం మచ్చ. డి మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలవుతుంది. నాగ చైతన్య రాజు క్యారెక్టర్లో, సాయి పల్లవి సత్య క్యారెక్టర్లో మనకైతే పరిచయం అవుతారు. ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీస్తూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకం అయితే ఉండదు మచ్చ. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగించేలా చేస్తుంది. తన ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతను వేటకు వెళ్ళొద్దని అయితే అంటుంది మచ్చ. అప్పటికే తండేల్ నాయకుడుగా ఉన్న రాజు సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ అయితే మొదలవుతుంది మచ్చ. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు? వేటకు వెళ్ళొద్దని సత్య చెప్పిన కూడా రాజు గుజరాత్కు ఎందుకు వెళ్తాడు? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అందుకు ఎదురైన కారణం ఏంటి? వేటకు వెళ్ళిన వారందరూ పాకిస్తాన్లో చేరువ ఎలా చిక్కుకుంటారు? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి? చివరిగా రాజు సత్యలు కలుసుకుంటారా అనేది తెలియాలంటే థియేటర్కి వెళ్ళి తండేల్ మూవీని అయితే చూడాల్సిందే. చందు మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైతన్యతో ప్రేమం, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే కార్తికేయ 2 సినిమా తరువాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీంను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు మచ్చ. అనుకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగ చైతన్య, దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, సామ్ దత్, సైనుద్దీన్ నలుగురు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఎరగదీశాడని అయితే చెప్పవచ్చు మచ్చ. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు అనేలా ఉంది. కార్తిక్ తేడా అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలా మంది సినిమాకైతే కనెక్ట్ అయ్యారు మచ్చ. ఈ సినిమా నేపథ్యం ఇద్దరు ప్రేమికుల మధ్యన కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాల ఆందోళన అయితే మొదలవుతుంది మచ్చ. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చని మనం అంచనా వేసినప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగ భరితమైన సీన్లు మనల్ని కట్టిపడేస్తాయి. ఎక్కడ కూడా కథలో సాగతీత లేకుండా సింపుల్గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో హీరోయిన్ల పరిచయం, ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితుల్లో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంతకాలం ఎడబాటు ఏర్పడితే ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్గా దర్శకుడు చూపించాడు మచ్చ. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. మూవీ టీం మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్ స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు మచ్చ. సినిమా ఫస్ట్ కార్డులోని రాజు వద్దని చెప్పిన సత్యం మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ హాఫ్లోనే తెలుస్తుంది మచ్చ. ఇక సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ జాలాల్లోకి తండేల్ టీం వెళ్ళడం, అక్కడ వారు పాకిస్తాన్కు చిక్కడంలో జైలు జీవితం మొదలవుతుంది. అక్కడ వారు జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లుగా దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ కథ మొత్తంలో
పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పొచ్చు మచ్చ. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు అయితే తెప్పిస్తాయి. అయితే ఒక పక్క లవ్ స్టోరీ, మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్ గా చూపించారు. చివరగా రాజు సత్య కలిశాడా లేదా అనే పాయింట్ ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ఉండడంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాకిస్తాన్ జైల్లో వారు ఎలాంటి సమస్యలు పడ్డారని అయితే చూపించారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్ స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్ అయితే ఉంటుంది మచ్చ. పాకిస్తాన్కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపించారు. నాగ చైతన్య నట విశ్వరూపం అయితే చూపించారు మచ్చ. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర అయితే ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. బాస్తో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుందో మనకు చూపించారు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ నాగ చైతన్య చాలా సీన్లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్ము రేపాడని అయితే చెప్పొచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్గా ఉంటుంది. పృథ్వీరాజ్, నరేన్, కరుణాకర్, రంగస్థల మహేష్ తమ పరిధి మేరకు నటించారు. తమిళనాడు కరుణాకర్ను పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా మంగళవారం ఫేమ్ దివ్య పెళ్తాయ్ కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకుంది మచ్చ. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ సైందిన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఒక మిసైన్లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు మచ్చ. ఈ సినిమాకు హార్ట్లో ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణం విలువలు కూడా చాలా బాగున్నాయి మచ్చ. ఫైనల్గా నాగ చైతన్య సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని అయితే చెప్పొచ్చు మచ్చ. తండేల్ మూవీ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకెవరైనా చూడకపోతే థియేటర్కి వెళ్ళి తప్పకుండా అయితే చూసేయండి. తండేల్ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను మచ్చ. థ్యాంక్ యూ గైస్. ఈ రోజుకైతే సైన్ ఆఫ్.